పొంగల్ కానుగ్గా విడుదలైన తమిళ చిత్రాల్లో మదగజరాజా చక్కని విజయాన్ని అందుకుని విన్నర్గా నిలిచింది. ఆ సినిమాని ఈ నెల 31న తెలుగులో అదే పేరుతో ప్రముఖ నటి సత్యకృష్ణన్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆ మూవీలో మై డియర్ లవరు అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి విజయ అంటూనే సంగీతం అందించగా ఈ పాటను విశాల్ పాడడం విశేషం. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ వినోదాత్మక చిత్రాన్ని సుందర్ సి తెరకెక్కించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ తమిళంలో దీన్ని నిర్మించింది. మరి 12 ఏళ్ల తర్వాత జనం ముందుకు వచ్చి కూడా విజయాన్ని అందుకున్న మదగజరాజా తెలుగులో ఏ స్థాయి సక్సెస్ ను పొందుతుందో చూడాలి. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 75వ చిత్రం మాస్ జాతర. ఈ సినిమా మే 9న జనం ముందుకు రాబోతోంది. దీని తరువాత కూడా రవితేజ సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ బావమరిది నాన్నే నితిన్ హీరోగా సూర్యదేవర నాగవంశీ మ్యాడ్ సినిమా నిర్మించాడు. ఇది హిట్ కావడంతో అదే టీంతో మ్యాడ్ స్క్వేర్ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా మార్చి 29న విడుదల కాబోతోంది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో రవితేజ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో నాగవంశీ ఉన్నారట. మాస్ జాతర నుండి రవితేజ, మ్యాడ్ స్క్వేర్ నుండి కళ్యాణ్ శంకర్ ఫ్రీ అయిన తర్వాత వీరి కాంబోలో మూవీ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నారట. ధనుష్ దర్శకత్వం వహిస్తున్న నిలవకు ఎన్మేల్ ఎన్నడి కోపం చిత్రం తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా పేరుతో డబ్బవుతోంది. తమిళంతో పాటే తెలుగులోనూ ఇది ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ధనుష్ మేనలుడు పవిష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రమ్య రంగనాథన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా గోల్డెన్ స్పారో అనే లిరికల్ వీడియో విడుదలైంది. విశేషమేమంటే ఈ పాటలో ప్రముఖ కథానాయిక ప్రియాంక మోహన్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ పాటను రాంబాబు గోసాలరాయ్గా అశ్విన్ సత్య, సుధీష్ శశికుమార్, సుభాష్ని పాడారు. పాపాండి, రాయన్ తర్వాత ధనుష్ డైరెక్ట్ చేసిన 3వ సినిమా ఇది. దీనితో పాటు ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడాయి అనే మరో మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ భలే కలిసొచ్చింది. ఆయన నటించిన పలు చిత్రాలు ఈ పండగకు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి చిత్రాలైతే బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. 2 ఏళ్ల క్రితం సంక్రాంతికే వచ్చిన వీరసింహారెడ్డితో పాటు తాజాగా విడుదలైన డాకు మహారాజ్ సైతం చక్కని విజయాన్ని నమోదు చేసుకుంది. సంక్రాంతి విన్నర్గా సంక్రాంతికి వస్తున్నాం నిలిచిన డాకు మహారాజ్ బాలకృష్ణ చిత్రాల్లో టాప్ గ్రాసర్గా టాప్ పొజిషన్ను దక్కించుకుంది. ఈ సినిమా ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయిపోయిందంటూ నిర్మాత తెలిపారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సమయంలోనే బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం విశేషం. సంగీత వాద్యకారుడిగా పిన్న వయస్సులోనే తమన్ చిత్రసీమలో అడుగుపెట్టాడు. అయితే అతనిలోని చొరవను గమనించి 20 సంవత్సరాల క్రితం శంకర్ తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాయ్స్లో వన్ ఆఫ్ ద హీరోస్గా ఛాన్స్ ఇచ్చాడు. సిద్ధార్థ్తో పాటు ఈ సినిమాలో తమన్ సైతం కీ రోల్ ప్లే చేశాడు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన బాయ్స్ను తెలుగులో ఏఎం రత్నం విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తమన్ పూర్తిస్థాయిలో సంగీతం మీద దృష్టి పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇవాళ తమన్ తెలుగు, తమిళ భాషల్లో టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరు. అయితే అతి త్వరలోనే మళ్ళీ తమన్ వెండితెరపై మెరియబోతున్నాడని తెలుస్తోంది. అథర్వ మురళి హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో తమన్ హీరో స్థాయి పాత్రను చేయబోతున్నాడని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయని సమాచారం. మరి 20 ఏళ్ల తరువాత ముఖానికి రంగు వేసుకోబోతున్న తమన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.